Good morning, good afternoon, and good evening to each and everybody who are watching this video. I am Mr. P. Rajendra Bhanuteja. I am here to explain the TCS application procedure through this video. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా టీసీఎస్ 8,000 ప్లస్ ఆఫర్స్ని రిలీజ్ చేసింది, విచ్ ఈస్ ద ప్రెస్టీజియస్ నెంబర్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి who are applying for this TCS NQT. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. నా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓపెన్ ద బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రెస్ టైప్ ద URL లైక్ TCS NQT or TCS nextstep.com లోకి వెళ్ళండి. nextstep.com లోకి వెళ్ళిన తర్వాత డ్యూ టు సర్వర్ బిజీనెస్ కొంచెం టైం పడుతుంది. క్లిక్ ఆన్ దిస్ రిజిస్టర్ నౌ. క్లిక్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ వెదర్ యు ఆర్ ఫ్రమ్ ఐటీ ఆర్ బీపీఎస్. సెలెక్ట్ ఐటీ తీసుకోండి. బీపీఎస్ అనేది డిగ్రీ హోల్డర్స్కి, మనం ఐటీ కాబట్టి ఐటీ తీసుకోవాలి. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ప్రిఫిక్స్, సో అది ఇచ్చేయండి. దాని తర్వాత ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్, సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఐఎమ్ గివింగ్ ర్యాండమ్లీ. Gender male. I am giving my mail ID. నన్న ప్రీవియస్గా మీరు వాడని మెయిల్ ఐడి ఇవ్వాలి. ఒకవేళ మీరు కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే అంతకుముందు వాడని మెయిల్ ఐడి, ప్రీవియస్గా యూజ్ చేయని ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడే ఇట్ విల్ వర్క్. లేకపోతే ఇట్ విల్ ఆస్క్ టు చేంజ్ ఆర్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సెలెక్ట్ క్వాలిఫికేషన్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. we have to select BTech kada, Bachelor of Technology. Year of passing 2022. Nearest test location select గుంటూరు. మనకి గుంటూరు దగ్గర కాబట్టి గుంటూరు తీసుకోండి. పాస్వర్డ్ మనం ఎలా పెట్టుకోవాలంటే, ఒక లెటర్ మనకి క్యాపిటల్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉండాలి, నెక్స్ట్ లెటర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఇలా మనం పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది మళ్ళీ రీఎంటర్ చేయండి. సెలెక్ట్ ద సెక్యూరిటీ క్వశ్చన్. మీ పెట్ నేమ్ అవ్వచ్చు, నేషనాలిటీ కావచ్చు, పోస్టల్ కోడ్ కావచ్చు, ఫస్ట్ ఫోన్ నెంబర్ కావచ్చు, ఫస్ట్ స్కూల్ నేమ్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను నేషనాలిటీ పెడుతున్నాను, ఇండియన్. అండ్ వీ హ్యావ్ టు టైప్ 7YGZI. So click on submit. Due to network issue it will take for a while. Okay, click on submit. కన్ఫర్మ్ చేయమంటారా, మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసేయండి. సో మీరేం చేస్తారంటే, ఈ DT రిఫరెన్స్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు యూ. సో ఈ DT రిఫరెన్స్ నెంబర్ అనేది ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకోవాలి.
DT reference number. So click on continue. It will ask for the password. మీరేం చేస్తారు, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ని ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ ఏ వైల్ టు లోడ్ ద అప్లికేషన్. అప్లికేషన్ లోడ్ అవ్వటానికి డిపెండ్ అపాన్ నెట్వర్క్ స్పీడ్. సో స్టార్ట్ ఫిల్లింగ్ అప్లికేషన్. సి, మనం ఆల్రెడీ పేరు ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఇచ్చేసేయండి నాన్న, మీ నాన్నగారి పేరు. సో మీ నాన్నగారి పేరు ఇవ్వండి. దాని తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్. సో మీ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయండి. ల్యాండ్ మార్క్, కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఇచ్చేయండి. మీ పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ అబోవ్ కొట్టేయండి. సో ఈ ఆల్టర్నేట్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ నాన్న, ఇక్కడ టిక్ అనేది వస్తే మీ ఆ సెక్టార్ పర్టికులర్గా ఆ జోన్ కంప్లీట్ అయిపోయినట్టు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ 2022 పాస్డ్ అవుట్, ఇవి వచ్చేస్తాయి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్, ఇక్కడ కోర్స్ డ్యూరేషన్, ఎప్పుడు జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి 2018 జాయిన్ అయ్యాను. ఎప్పుడు ఒక డేట్ ఇచ్చేస్తున్నాను ర్యాండమ్గా. నెక్స్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది మనకి 2022లో ఫర్ ఎగ్జాంపుల్ జూన్ అనుకుందాం. జూన్లో ఎండ్ అవుతుంది. ఫుల్ టైం. సెలెక్ట్ ద స్పెషలైజేషన్. యాజ్ ఐ యామ్ ఫ్రమ్ EEE నేనేం చేస్తున్నానని చెప్పానంటే అది నేను ఎంటర్ చేసేస్తున్నాను. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ CSE, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ECE, అక్కడ మీరు మీ స్ట్రీమ్ కొట్టేస్తే వచ్చేస్తుంది. CGPAనా మార్క్సా? నేను CGPA, ఎందుకంటే ఇప్పుడు మనకి CGPA కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 8.7 అవుట్ ఆఫ్ 10 ఈక్వలెంట్ CGPA 80.00. సో ఇది ఎంటర్ చేసాం. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. 12th గ్రేడా డిప్లొమానా? ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ డిప్లొమా సెలెక్ట్ డిప్లొమా, ఇఫ్ యు ఆర్ గ్రేడ్ 12 సెలెక్ట్ గ్రేడ్ 12. స్పెషలైజేషన్ MPC. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కాలేజ్ నేమ్ ఇస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. బోర్డ్ మనకి ఏ బోర్డు? స్టేట్ బోర్డ్. ఓకే, కోర్స్ డ్యూరేషన్. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే అంటే సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యారో సెకండ్ ఇయర్ కోర్స్ డ్యూరేషనే రాయాలి. ఎందుకంటే ఇక్కడ అడిగింది +2 కాబట్టి. మనకేంటంటే ఒకవేళ మీరు కోర్స్ డ్యూరేషన్ 2 years కనుక ఇస్తే అది వర్క్ అవ్వదు నాన్న. సో వర్క్ అవ్వదు. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే మీన్ వైల్ ఇగోండి ఇలా ఇచ్చేస్తున్నాను. ఓకే, కోర్స్ డ్యూరేషన్ సెకండ్ ఇయర్ వరకే ఇవ్వాలి. కోర్స్ టైప్ ఫుల్ టైం. నెక్స్ట్ CGPA. ఇఫ్ యూ హ్యావ్ మార్క్స్ గివ్ ద మార్క్స్, లేదా CGPA ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఆ ఈక్వలెంట్ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చోండి. ఓవర్లాప్ విత్ ద గ్రాడ్యుయేట్ ఫామ్ ఆర్ టు టైప్ డేట్. ఇక్కడ మనం తప్పు చేసాం. ఏం తప్పు చేసాం? యాక్చువల్గా 2018లో
బీటెక్ జాయిన్ అయ్యి 2019లో ఇంటర్ అని చెప్పని ఇచ్చాం. ఇట్లా మనం కనుక తప్పు చేస్తే అది చూపిస్తుంది నన్ను. యాక్చువల్గా మనకేంటంటే 2017లో మనం ఇంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి 14, ఇక్కడ 2018 మార్చ్ 14 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ రోల్ నెంబర్ అడుగుతుంది. నేను 10th క్లాస్ రోల్ నెంబర్ ఇచ్చాను, నా స్కూల్ నేమ్ ఇస్తున్నాను. స్కూల్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ స్టేట్ బోర్డ్, కోర్స్ డ్యూరేషన్, స్కూల్ నేమ్ ఎప్పుడు, స్కూల్లో ఎప్పుడు చదివారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ జూన్. కోర్స్ డ్యూరేషన్ ఇచ్చేసాను. నెక్స్ట్ సిజిపిఏ, ఫర్ ఎగ్జాంపుల్ సిజిపిఏ ఇచ్చేస్తున్నాను. సో ఈక్వలెంట్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరేమన్నా కోర్సులు చేశారా, ఇంటర్న్షిప్స్ చేశారా, అది ఇక్కడ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది నాన్న. నెక్స్ట్ స్టెప్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్. అక్కడికి వెళ్ళంగానే డూ యూ డన్ ఎనీ కోర్స్, మీరు కోర్స్ కనుక చేస్తే ఎస్ కొట్టంగానే ఆ కోర్స్ డీటెయిల్స్ అడుగుతుంది, నో కనుక కొడితే ఏమీ అడగదు. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ 1 minute, ఇట్ ఈస్ లోడింగ్. సారీ, స్మాల్ నెట్వర్క్ ఇష్యూ. సో ఇక్కడ చూడండి, మనకేంటంటే డూ యూ హ్యావ్ ఎనీ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, నో. నెక్స్ట్ డిక్లరేషన్, బ్రేక్స్ ఏమైనా ఉన్నాయా, స్టడీస్ మధ్య బ్రేక్స్ కనుకుంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. ఏమన్నా కోర్సెస్ చేశారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టేకెన్ ఆల్ ద సబ్జెక్ట్ మార్క్స్ ఇంటూ క్యాలిక్యులేషన్. సిజిపిఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని మార్క్స్ తీసుకున్నారా, ఎస్. నెక్స్ట్ మార్క్స్ ఆర్ సిజిపిఏ అప్టైన్డ్. సో ఇవన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చినాయా, సెకండ్ అటెంప్టా. ఫస్ట్ అటెంప్ట్ అయితే ఎస్, సెకండ్ అటెంప్ట్ అయితే నో. నెక్స్ట్ యూ హ్యావ్ కన్సిడర్ ఓన్లీ మార్క్స్ ఆర్ సిజిపిఏ అప్టైన్డ్ డ్యూరింగ్ ద నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్, ఎస్. మనకేంటంటే టోటల్ మార్క్స్ మొత్తానికి కలిపి తీసుకున్నారా, ఎస్. అదే కదా మనం చేసింది. యూ హ్యావ్ కంప్లీటెడ్ ఈచ్ అండ్ అబోవ్ ఎకడమిక్ కోర్సెస్ స్టిపులేటెడ్ టైం. ఇచ్చిన టైంలోనే కంటిన్యూ చేశారా, లేకపోతే ఎక్స్టెండ్ చేసుకున్నారా. స్టిపులేటెడ్ టైంలోనే చేసి ఉంటారు కాబట్టి ఎస్. నెక్స్ట్ యూ హ్యావ్ డిక్లేర్డ్ బ్రేక్స్ ఇన్ స్టడీస్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ పెండింగ్ బ్యాక్లాగ్స్ ఇఫ్ ఎనీ డ్యూరింగ్ ద ఎకడమిక్ ఇయర్. అవి ఉంటే ఉన్నాయని పెట్టారా, లేకపోతే లేదని పెట్టారా, ఎస్. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ నాట్ అటెండెడ్ టీసీఎస్ ఎగ్జామ్. ఇంతవరకు అటెండ్ కాలేదు కదా, అంటే 6 months, లాస్ట్ 6 monthsలో అటెండ్ కాలేదు కదా, ఎస్ అటెండ్ కాలేదు. యూ హ్యావ్ రెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రీడ్ చేశారా, ఎస్ రీడ్ చేసాం. నెక్స్ట్ ఆ తర్వాత ఐ అగ్రీ. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. సో సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ టిక్ రాలేదు చూడండి, అంటే అక్కడ ఏదో మిస్ చేశారు మీరు ఇవ్వకుండా. వాట్ ఈస్ దట్, చెక్ చేసుకోండి, ఓసారి క్రాస్ చెక్ చేయండి. ఇగోండి ఇక్కడ అన్నీ ఇచ్చేసాం. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ దగ్గర బీటెక్ గురించి అన్నీ చెప్పేశాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గురించి చెప్పేశాం. ఓకే, నెక్స్ట్ ఇగోండి 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, స్టేట్ బోర్డ్, డ్యూరేషన్. So 2015 for example I am taking.
నేను కావాలని చెప్పని కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి. సో విచ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వలెంట్ పర్సంటేజ్ 76. సేవ్ అండ్ కంటిన్యూ. సో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ కోర్సెస్? నో. ఇంటర్న్షిప్, వర్క్ ఎక్స్పీరియన్స్, డిక్లరేషన్ ఇవన్నీ ఇచ్చేసాం. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మీరు ఇక్కడ మిస్టేక్ ఏం చేయలేదు కాబట్టి అకాడమిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర టిక్ వచ్చేసింది. నెక్స్ట్ నేషనాలిటీ, యాజ్ వీఆర్ ఫ్రమ్ ఇండియా, సెలెక్ట్ ఇండియా. సెలెక్ట్ ఇండియా. లాంగ్వేజెస్ నోన్. లాంగ్వేజెస్ నోన్లో మనం ఇక్కడ యాడ్ ఏ రో. సెలెక్ట్ తెలుగు. తెలుగు స్పీక్, రీడ్, రైట్. మదర్ టంగ్ తెలుగు మంది. యాడ్ ఏ రో. నెక్స్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ స్పీక్, రీడ్, రైట్. బట్ అది మన మదర్ టంగ్ కాదు. నెక్స్ట్ ఇఫ్ యు నో హిందీ, సెలెక్ట్ హిందీ. సెలెక్ట్ హిందీ. సో స్పీక్, రీడ్, రైట్. ఓకే. ఇంకేదన్నా ఉంటే రో యాడ్ చేసుకోండి, లేకపోతే డిలీట్ చేసేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ ఏమన్నా వచ్చాయా? ఇప్పుడు కొంతమంది హిందీ భాషా ప్రవీణ ఇటువంటివి చేస్తుంటారు. ఇటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ స్పెసిఫిక్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గాట్, నేను ఇక్కడ రాస్తున్నాను, ఐ హ్యావ్ గాట్ మెనీ ప్రైజెస్ ఇన్ ఎలక్యూషన్. ఎలక్యూషన్ అనేది నేను ఎక్కువ ఓకే. ఐ హ్యావ్ గాట్ మెనీ ప్రైజెస్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నాను, డిబేట్ కాంపిటీషన్లో నాకు ఎక్కువ వచ్చాయి. ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా కావాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అంటే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సారీ. ఆ నేమ్ ఇక్కడే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ నేమ్, ఇంటి పేరు. సో నేను ఇంటి పేరు ఇచ్చేసాను. బ్లడ్ గ్రూప్ అడుగుతుంది, ఓ పాజిటివ్. ఇక్కడ మనం రెజ్యూమే రెడీ చేసుకోవాలి నాన్న. ఫస్ట్ ఆ రెజ్యూమే రెడీగా పెట్టుకుంటే రెజ్యూమే ఇక్కడ మనం అడగంగానే ఇచ్చేయచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ హ్యావ్ ద రెజ్యూమే హియర్. రెజ్యూమే అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఈ డెస్క్టాప్ అనే దాని మీద రెజ్యూమే అనేది నేను సేవ్ చేసుకున్నాను. ఈ రెజ్యూమే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లాంక్ పెట్టాను యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ భానుతేజ. సో ఇప్పుడు ఏమవుతుందంటే డెస్క్టాప్ మీద మనకి ఇక్కడ ఇమేజ్ ఫైల్ అడుగుతుంది. ఓకే, సారీ, ఫస్ట్ ఫోటో కదా, ఫోటో ఇమేజ్ ఫైల్ అడుగుతుంది. ఫోటో అప్లోడ్ చేయండి, అప్లోడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్రౌజ్ ఫర్ రెజ్యూమే తీసుకోండి, రెజ్యూమే అప్లోడ్ చేయండి. ఓకే, 500 KB కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇదిగోండి ఇక్కడ కూడా టిక్ వచ్చేసింది, అంటే మనం ఎక్కడ తప్పులు చేయలేదు. నెక్స్ట్ మీ మీద ఏమైనా క్రిమినల్ కేసులు కానీ ఇవి ఏమైనా ఉన్నాయా? నో. నెక్స్ట్ మీరేమైనా మాల్ ప్రాక్టీసెస్కి చేశారా? నో. మీకు కావాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ, దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఏం డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది అప్లికేషన్ ఫామ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద అప్లికేషన్ ప్రివ్యూ. చూసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ కొట్టేసి ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ హియర్ అట్ గుంటూరు అనుకోండి. సో గుంటూరు అని ఇచ్చేసాం. సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ TCS డ్రైవ్? అప్లై చేయదలుచుకున్నారా? ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ మోడ్ ఆఫ్ టెస్ట్. ఇక్కడ మోడ్ ఆఫ్ టెస్ట్లో ఇన్ సెంటరా రిమోటా?
రిమోట్ అంటే మనం ఇంట్లో కూర్చొని రాసేటట్టు. ఇన్ సెంటర్ అంటే టీసీఎస్ డిజిటల్ అయాన్ జోన్స్ మనకి గుంటూరు జోన్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇస్తారనమాట. ఇప్పుడు రిమోట్ కనుక తీసుకొని అప్లై కొడితే మన డీటెయిల్స్ అడుగుతుంది. లేదా ఇన్ సెంటర్ తీసుకుంటే నియరెస్ట్ టెస్ట్ లొకేషన్ గుంటూరు ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అప్లై క్లిక్ చేయగానే మనకేమవుతుందంటే డ్రైవ్ కనుక అప్లై చేస్తే కంపల్సరీగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ద డ్రైవ్ అని వచ్చేస్తుంది. ఓకే, 1 minute నాన్న, 1 minute అగైన్ నెట్వర్క్ ఇష్యూ హ్యాపన్, 1 minute. ఓకే, హ్యావ్ ఎ లుక్. ఇక్కడ ఏంటంటే మనకి ఇదిగోండి టెస్ట్ మోడ్, ఇన్ సెంటర్, క్లిక్ హియర్, అప్లై క్లిక్ చేయగానే మనకేమవుతుందంటే డిపెండింగ్ అపాన్ నెట్వర్క్ కండిషన్ వెంటనే మనకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో ట్రై టు యూజ్ దిస్, సో ట్రై టు డూ ద అప్లికేషన్, ఇట్ విల్ హెల్ప్స్ యూ అలాట్. అండ్ ఇదిగోండి మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ వచ్చేస్తుంది. సో ఇలా అప్లికేషన్ ఫామ్ రాగానే మీకు ఏమవుతుందని చెప్పనంటే మీరు అప్లికేషన్ చేసేసినట్టు. ఒకవేళ సార్ మాకు అప్లై ఫర్ ద డ్రైవ్ రాలేదు, కొంతమందికి రాదండి, కొంతమందికి ఎస్కేప్ కొట్టమో ఏదో ఒకటి చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలి? nextstep.comలోకే వెళ్ళి అక్కడ లాగిన్ ఉంటుంది నాన్న, ఇదిగోండి లాగిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకేమవుతుందంటే క్యాంపస్లోకి వెళ్ళగానే ఇదిగోండి ఇక్కడ లాగిన్ nextstep.com. ఈ లాగిన్ క్లిక్ చేసి మనకి డీటీ రిఫరెన్స్ నెంబర్ వచ్చిందిగా, ఆ డీటీ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేయండి. డీటీ రిఫరెన్స్ నెంబర్ మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. లాగిన్ చేయగానే ఇదిగోండి నన్ను, ఎవరికైతే మీకు ప్రీవియస్గా డూ యూ వాంట్ టు అప్లై ఫర్ ద డ్రైవ్ అని రాకపోతే ఇక్కడ మీరు మళ్ళీ రీఓపెన్ చేయగానే అప్లై ఫర్ ద డ్రైవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టాం. సో ఇదిగోండి యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని వస్తుంది. ఇలా గనక వస్తే మంది అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel. You'll get interesting updates. Thank you everybody. All the best for your TCS examination. Bye.